అప్డేటెడ్ ఆర్డర్ ఫామ్ లిస్ట్ అని పెట్టారు చూడండి. ఇప్పుడు మీరు మేకప్ కాదు కదా రిమూవ్ చేసేది, పౌడర్ అయినా ఉంటుంది కదా, కాజల్ అయినా ఉంటుంది. మేకప్ అంటే అవేం కాదు కదా, అవి కూడా కాజలు కాంపాక్ట్. అప్పుడు వాళ్ళు కాటుక బొట్టు అవి యూస్ చేసేవారు, ఇప్పుడు వాళ్ళు ఫౌండేషన్ కాంపాక్ట్ ఇవి యూస్ చేస్తున్నారు, అంతే వేరియేషన్ మేకప్ అంటే. అండ్ డస్ట్ రిమూవింగ్ కూడా యూజ్ అవుతుంది, జస్ట్ పైన మాత్రమే రిమూవ్ చేస్తుంది మేకప్ రిమూవర్ అనేది. సో దెన్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ యూజ్ చేయాలి. స్టెప్ 1 నేను మేకప్ రిమూవర్ యూజ్ చేశాను. స్టెప్ 2 డీప్ క్లెన్సింగ్ ఆయిల్ జస్ట్ ఫ్యూ డ్రాప్స్, ఒక 4 డ్రాప్స్ తీసుకుంటే సరిపోతుందండి. ఆల్ ఓవర్ ఫేస్ అండ్ ఐ అప్లై చేసి జస్ట్ ఎప్పుడైనా సరే నెక్ నుంచి స్టార్ట్ చేయండి, ఓకేనా. ఆయిల్ అప్లై చేసిన తర్వాత స్మూత్గా ఫేస్ మీద ఒక 2 మినిట్స్ మసాజ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోని ఫేస్కి ఎవరు కూడా బ్లీచ్ యూజ్ చేయొద్దు. పార్లర్స్లో వాటిలో మీకు ఇన్స్టెంట్ గ్లో కోసం బ్లీచ్ యూజ్ చేస్తారు. బ్లీచ్ యూజ్ చేస్తే హెయిర్ వైట్గా అయిపోతుంది, స్కిన్ న్యాచురల్ గ్లో పోతుంది, అండ్ ఆ డ్యామేజ్ కూడా, స్కిన్ కూడా చాలా డ్యామేజ్ అయిపోతుంది. అలాగే స్కిన్ అది స్టెప్స్లో స్కిన్ కిందకి అనకూడదు, అదొకటి. స్కిన్ కేర్ చేసేటప్పుడు ఏదైనా సరే పై అప్వర్డ్, మేకప్ చేసేటప్పుడు ఏదైనా డౌన్వర్డ్, ఎందుకంటే అది బ్లెండ్ అవ్వడానికి మేకప్ అనేది డౌన్వర్డ్ చేస్తాము, స్కిన్ కేర్ అనేది అప్వర్డ్ చేస్తాం. సో నోస్ దగ్గర మనకి డెడ్ సెల్స్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి జస్ట్ ట్యాన్ ఉన్న పార్ట్లో కొంచెం మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అప్లై చేయగలే మనకు సోప్ పెట్టినట్టే ఫోమింగ్ వస్తుంది, ఓకే. స్మూత్గా ఇది ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా లేడీస్ జెంట్స్ ఇద్దరు చేసుకోవచ్చు. వారానికి ఒక్కసారి ఇలా చేసుకోండి. డైలీ అయితే మీరు కొద్దిగా ఆయిల్ పెట్టి వెంటనే వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది, మసాజింగ్ ఎక్కువ అక్కర్లేదు. బట్ వీక్లీ చేసేటప్పుడు మనం ఒక ఫేషియల్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి అప్వర్డ్ మసాజ్ చేసుకోవాలి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అలా ఫస్ట్ ఇది డీప్ క్లెన్సింగ్ ఆయిల్ వాటర్ పెట్టాక